ప్రేక్షకులకు నమస్కారం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మనకు విశ్వావసునామ సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే 18వ తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది. ఒక్కొక్క రాశిలో రాహువు కేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో రాహు కేతువు యొక్క సంచారం మే 18వ తేదీ నుండి మారుతూ ఉంది. మరి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం గమనిద్దాం. వృశ్చిక రాశి వారికి రాహు యొక్క స్థానం 18వ తేదీ నుండి 4వ స్థానం, కేతువు యొక్క స్థానం 10వ స్థానం. అంటే రాహు కేతువులు ఇద్దరు కూడా మిశ్రమ ఫలితాలను ఇచ్చే విధంగా కనబడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ రాహు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యపరంగా గర్భ సంబంధమైనటువంటి ఆరోగ్య దోషాలు, శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సన్నిహిత బంధువులు లేదా స్నేహితుడు, మీకు దగ్గరి బంధువులో ఎవరో ఒకరు మరి దూరమయ్యే అవకాశాలు కూడా మీకు కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఇంకొక విషయం కూడా చూసినప్పుడు వీరికి ఎవరైతే యువతీ యువకులు ఉంటూ ఉంటారో మాట పట్టింపుతోటి ఒక రకంగా పోట్లాటలు ఏర్పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. తర్వాత ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు వీరు తీసుకోవాలి. నిద్రలేమి సమస్య అనేది మిమ్మల్ని పీడిస్తూ ఉంటుంది. తర్వాత కుటుంబంలో ఎవరికో ఒకరికి అనారోగ్యం ఉంటూ ఉంటుంది. కాబట్టి మీ కులదేవత ఎవరైతే ఉంటూ ఉంటారో కులదేవత ఆరాధన చెయ్యండి. తర్వాత కేతువు యొక్క స్థానం గమనించినప్పుడు కూడా 10వ స్థానం మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మరి ఈ కేతువు యొక్క స్థానాన్ని చూసినప్పుడు అనేకమైనటువంటి ఊహాగానాలతో జీవిస్తూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు అనుకున్న రీతిలో వ్యాపారం జరగదు. కళా పోషకులకు, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి కొంత ఎదురు దెబ్బలు, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా వీరికి మరి తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు. తీరాటయానికి క్యాన్సల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. తర్వాత నాయకత్వం వహించాలనుకుంటారు. తీరా నాయకత్వ లక్షణాలు ఉన్నా కూడా మీకు పదవి వస్తుందని ఊహించే సమయానికి పదవి రాకుండా పోతూ ఉంటుంది. అందుకే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సూచన ఏమిటంటే మీరు రాహు కేతువులకు సంబంధించినటువంటి ఆరాధన, అష్టోత్తర నామాలు చదువుకోవడం శ్రేయస్కరంగా ఉంటూ ఉంటుంది. తర్వాత శివాలయానికి వెళ్ళి సోమవారం రోజున శివార్చన చేయించుకోవడం మీకు వైభవంగా ఉంటుంది. ఓం తత్సత్. మనకు ఉన్నటువంటి 12 రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరూ కూడా ఒక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు
ఈ 22వ తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి వస్తూ ఉంది. ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో, 12 రాశులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతువు బాగా లేడు. కాబట్టి 12 రాశులకు సంబంధించినటువంటి అందరూ కూడా 22వ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు, ఆకు పూజ కావచ్చు, లేదా చందనము పూయడం కావచ్చు, వడల పేర్లు వేయడం కావచ్చు, లేదా 5 అరటిపండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా రాహు కేతువులతోటే కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే, మనకు ఈ 14వ తేదీ రాత్రి 10:32 వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. మరి సరస్వతీ నది మనకు ఎక్కడో లేదు, త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగిన దిక్కుంది. మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది. కాబట్టి 15వ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు 26వ తేదీ దాకా ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చేయండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు, శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది. రాహుకేతువులు ముఖ్యంగా రాహుకేతువులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా పీడిస్తూ ఉంటారు. కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు మేము చెప్పినటువంటి 2 పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహుకేతువులు చాలా అనుకూలంగా ఉంటారు. ఈ విశ్వావసునామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్.